హలో గైస్, ప్రెజెంట్ ఉన్న మోడర్న్ క్రికెట్ ప్రపంచంలో ఫ్యాబ్ 4 అని పిలిచే నలుగురు గొప్ప బ్యాటర్లలో ఆయన ఒకరు. మైదానంలో ఎంతటి ఉత్కంఠ పరిస్థితి ఉన్నా పెదవులపై చిరునవ్వు వేడిన ఒక మిస్టర్ కూల్ అనే న్యూజిలాండ్ గ్రేటెస్ట్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు సడన్ గా గుడ్ బై చెప్పి అభిమానుల కళ్ళల్లో నీళ్లు తెప్పించారు. మరి ఆ జెంటిల్ మ్యాన్ సుదీర్ఘ ప్రయాణం ఎలా సాగింది ఈ రోజు చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, అలానే వీడియోకి ఒక ఫస్ట్ లైక్ వేసుకోండి. కేన్ స్టూవర్ట్ విలియమ్సన్ 1990 ఆగస్టు 8న న్యూజిలాండ్లోని తౌరంగాలో జన్మించారు. చిన్నప్పటి నుంచి క్రికెట్ నేపథ్యంలో ఉన్న కుటుంబం కావడం వల్ల కేన్ కు ఆటలపై ఆసక్తి పెరిగింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే 2007లో నార్థన్ డిస్టిక్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. 2008 అండర్-19 ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. తనలోని లీడర్షిప్ క్వాలిటీని ప్రపంచానికి చూపించారు. ఆ తర్వాత 2010లో భారత్ పై వన్డే మ్యాచ్ లో ఇంటర్నేషనల్ గా డెబ్యూ చేశారు కేన్ మామ. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్ 2010 అహ్మదాబాద్ లో భారత్ తో జరిగిన మ్యాచ్ లో టెస్టుల్లో కూడా అడుగు పెట్టేశారు. తన మొదటి టెస్టులోనే అద్భుతమైన సెంచరీ కొట్టి తాను ఒక పొడవాటి రేసు గుర్రానని నిరూపించుకున్నారు. టెక్నిక్ పరంగా ఎంతో పటిష్టమైన బ్యాటింగ్ తో కివీస్ జట్టుకు వెన్నెముకగా మారాడు. బ్రాండన్ మెక్కలం తర్వాత న్యూజిలాండ్ పగ్గాలు అందుకున్న కేన్ మామ జట్టును ఎవరు ఊహించని ఎత్తుకు తీసుకెళ్లాడు. 2019 వన్డే ప్రపంచ కప్ లో జట్టును ఫైనల్ వరకు నడిపించారు. ఆల్మోస్ట్ కప్పు గెలిచేశారనుకున్న దాన్ని దురదృష్టవశాత్తు బౌండరీ కౌంట్ నియమం వల్ల కప్పు చేజారిన ప్రెజెంటేషన్ వేదికపై ఆయన చూపించిన హుందాతనం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది గుండెలను గెలుచుకుంది. ఆ టోర్నీలో ఆయన ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచారు. ఆ తర్వాత 2021లో భారత్ ను ఓడించి తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ముద్దాడి కివీస్ క్రికెట్ చరిత్రలోనే ఒక అన్ఫర్గెటబుల్ విజయాన్ని అందించారు. కేవలం క్లాసిక్ క్రికెట్ మాత్రమే కాదు, టీ20లోనూ తన ముద్ర వేశారు కేన్ మామ. 2015లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చారు. 2016లో ఎస్ఆర్హెచ్ టైటిల్ గెలవడంలో భాగమయ్యారు. ముఖ్యంగా 2018లో డేవిడ్ వార్నర్ దూరమైనప్పుడు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకుని జట్టును ఫైనల్ వరకు చేర్చడమే కాకుండా 735 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కేన్ మామకు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ తరపున కూడా ఆడారు. అయితే కేన్ మామ సాధించిన అంతర్జాతీయ మరియు ఐపీఎల్ రికార్డులను ఒకసారి గమనిస్తే ఆయన ఎంతటి లెజెండో మనకు అర్థమవుతుంది. ఆయన టెస్టుల్లో 110 మ్యాచ్లు ఆడి 9515 పరుగులు కొట్టడమే కాకుండా 54.06 యావరేజ్ ఉంది. అలాగే ఓడిఐస్లో వచ్చేసి 175 మ్యాచ్లకి 7256 పరుగులు చేసి 48.38 యావరేజ్ అయితే ఉంది. దాని తర్వాత టీ20లో వచ్చేసి 93 మ్యాచ్లు ఆడగా 2575 పరుగులు చేసి 33.01 అయితే అంద యావరేజ్. అలాగే దాని తర్వాత ఐపీఎల్లో 79 మ్యాచ్లు ఆడి 2128 పరుగులు చేసి 35.45 యావరేజ్ అయితే ఉంది. అయితే టోటల్ గా అయితే తన యొక్క కెరీర్ లో వచ్చేసి 378 మ్యాచ్లు ఇంటర్నేషనల్ గా ఐపీఎల్ గా అన్ని కలుపుకొని ఇది 19346 పరుగులు చేశాడు. సెంచరీలు ఇందులో 48 ఉన్నాయి. అలాగే హాఫ్ సెంచరీ వచ్చేసి 103 ఉన్నాయి. క్రికెట్ చరిత్రలోనే అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు 19346 మరియు సెంచరీలో అత్యధికంగా 48 చేసిన ఏకైక బ్యాటర్ కేన్ విలియమ్సన్. అయితే వయసు 35 ఏళ్లే, ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది. కానీ ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ మధ్యలోనే కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు సడన్ గా ప్రకటించి సంచలనం సృష్టించారు. న్యూజిలాండ్ తరపున ఆడటం నా లక్కీగా భావిస్తున్నానని, అయితే తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని ఆయన ఎమోషనల్ గా ప్రకటించారు. అయితే మైదానంలో ఎలాంటి గొడవలు లేవు, అగ్రెషన్ చూపించలేదు. కేవలం ఆటతో పద్ధతితో ప్రపంచాన్ని శాసించిన ఒక గొప్ప జెంటిల్మ్యాన్ యుగం ముగిసింది. థ్యాంక్ యూ కేన్ మామ, మిస్ యూ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. సో గైస్, కేన్ మామ తీసుకున్న ఈ సడన్ రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలానే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.